హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే రథసప్తమి కదండి. మేమైతే గుడికి వెళ్ళామన్నమాట. మేము రోకొండ అంటాం కదండి. అక్కడ దగ్గరలో భూదిగేవన్ ఉంది. అక్కడ సూర్య దేవాలయం అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ చేసిన పూజలు చూడండి ఎంత బాగా చేశారు. ఫస్ట్ ఇక్కడ ఇదంతా పూజకంతా అలంకరించుకొని పూజ చేసి అక్కడ ఈ పూజ అయిన ముందర వచ్చేసి హోమం చేస్తారనమాట. ఫుల్ జనాలు ఫ్రెండ్స్, అస్సలు వీడియోలు తీసుకోవడానికి కూడా లేదు. అది కాక ఆదివారం కదా, అందుకోసము జనాలు అయితే చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. అసలు ఇంకా లోపలైతే పోలీసు వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఎక్కువ వీడియోస్ తీసుకోవడానికి అయితే ఇవ్వలేదన్నమాట. అందుకోసం కొద్దిగా మీ ముందుకు అలా తీస్తామని ఇలా తీశాను. చూడండి, మీరందరూ కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కళ్యాణం అనేది జరుగుతుందన్నమాట అక్కడ. అందుకోసం జనాలు అందరూ ఫుల్గా ఉన్నారు. ఎక్కడ చూసినా జనాలే ఫ్రెండ్స్. అసలు పొద్దున్న పోయింటే మాకైతే 3 గంటలకు దర్శనం అయిందనమాట. చూడండి, ఇక్కడంతా క్యూ దర్శనానికి. ఎప్పుడూ ఇలా లేదు ఫ్రెండ్స్. మేము సంవత్సరం వెళ్తాము, కానీ ఎప్పుడు అయితే ఇంత రష్ అయితే ఉంటుండలేదు. కొద్దిసేపు 1 గంట సేపు అంతా దర్శనం అయిపోయి వచ్చేస్తూ ఉంటాం అనమాట. కానీ ఈ సంవత్సరం అయితే మరి అది ఎందుకో తెలియదు కానీ ఫ్రెండ్స్, ఫుల్ జనాలు, ఎక్కడ చూసినా జనాలే. అక్కడ ప్రసాదాలు ఫుడ్ తీసుకోండి దగ్గర కూడా ఎక్కడ చూసినా జనాలే అనమాట. చూడండి అసలు మేము మామూలుగా వెళ్తాము ప్రతి సంవత్సరము, అయినా ఇంత జనాలు అయితే ఎక్కడ అనిపించారనమాట. 1 గంట సేపు వెళ్తాం, దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ చూడండి, మా పెద్ద అక్క అక్కడ. ఇక్కడ వచ్చేసి మా చిన్న అక్క అనమాట. ఇక్కడ మా పిల్లలు, ఇంకా ఇక్కడ మా కోడలు, మా అక్క వాళ్ళ కోడలు అనమాట. ఇంకా అట్లా అందరూ కలిసి మేమైతే వెళ్ళామన్నమాట. దర్శనం అయితే బాగా అయింది ఫ్రెండ్స్, కానీ జనం అయితే ఫుల్. చూడండి, ఇక్కడైతే నేను కొద్దిగా చూడండి, మా పాప, మా కోడలు, మా అక్క, అక్కడ వచ్చేసి మా చెల్లెలు పిల్లలు అనమాట వాళ్ళు. ఇక్కడంతా వీళ్ళు ఇలాగ అందరూ ఇంకా అక్కడ కూర్చొని వేసినాం ఫ్రెండ్స్. జనాలు ఎక్కువ ఉంటే ఇంకా అయ్యలేదు, కొద్దిసేపు అన్నా ఉందామని చెప్పేసి అక్కడైతే కూర్చున్నాం అనమాట మేము. అక్కడ కూర్చోవడానికి కూడా జనాలు ఫుల్లే ఫ్రెండ్స్. అసలు ఎక్కడ ప్లేస్ లేదు. అక్కడ గుడి దగ్గర అయితే చాలా ఉంది ప్లేస్, అంతా చాలా చేసినారు. కానీ మా అక్కకు తలనొప్పిస్తుందంట. నాకైతే తలనొప్పిస్తుంది అమ్మాయి జనాలను చూసి అని చెప్పేసి అంటూ ఉంది. చూడండి, మా కోడలు అయితే హాయ్ చెప్తా ఉంది. ఇక్కడ వచ్చేసి మా చెల్లెలి పిల్లలు అనమాట. చూడండి, వీళ్ళు కూడా హాయ్ చెప్తా ఉన్నారు అనమాట. హాయ్ చెప్తాననేసి మనకి బుడ్డోడు చాలా ఇంట్రెస్ట్ మనకి వీడియోలు. అందుకోసం సర్లేరా రా అంటే మళ్ళీ హాయ్ అని చెప్పానమాట. ఇక్కడ వచ్చేసి మా అక్క, మా పెద్దక్క, ఇక్కడ మా చిన్నక్క అని చెప్పాను కదా. చూడండి, ఇక్కడైతే ఫుల్ జనాలు ఫ్రెండ్స్. అక్కడే భోజనాలు అనమాట. మేము కొద్దిసేపు కూర్చుందామని అక్కడ ఇంకా ఏం చేయలేక ఊరికే కూర్చున్నాం అనమాట. అసలు ఫుల్ జనాలు తట్టుకోలేక ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఎక్కడ రావాలో తెలియదు. సర్లే కొద్దిసేపు కూర్చుందాము, మళ్ళీ తర్వాత నిదానంగా వెళ్దామని చెప్పేసి కూర్చొని వేసినాం అనమాట. అక్కడ భోజనాలు తెచ్చుకొని తింటూ ఉన్నారు తినే వాళ్ళందరూ. ఎక్కడెక్కడ జనాలు వచ్చారు ఫ్రెండ్స్, చాలా దూరం నుంచి కూడా వచ్చారు. అక్కడంతా సేన్లు ఉన్నాయన్నమాట గుడి దగ్గర. ఆ సేన్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి అనమాట. వెహికల్స్ అన్నీ అసలు ఎక్కడ ఇలా పోయడానికి లేదు, రావడానికి లేదు. చూడు, మనకి మళ్ళీ వీడియో తీయాలంట. నాకు వీడియో తీయని చెప్తుంటే సర్లే అని చెప్పేసి మరి వీడియో తీసాను అనమాట. మా చెల్లెలు పిల్లలు వీళ్ళైతే ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అలా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నిదానమైనా కూడా లేట్గా అయినా కూడా బాగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా లోపల వీడియో తీస్తాము అనుకుంటే ఇంకోసారి చెప్పాలంట వానికి వీడియో. ఇంకోసారి హాయ్ చెప్పు అంటున్నాడు అనమాట. ఇంకోసారి వీడియో తీనాకనేసి సర్లేరా తీద్దామని చెప్పి తీశాను. పోలీసు వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ లోపలైతే, అందుకోసం వీడియోలు అయితే తీయలేదనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి లోపల గర్భగుడిలో అయితే వీడియోలు తీయలేదు. బయట వరకునే మాత్రమే. ఇక్కడ భోజనాల దగ్గర అక్కడ హోమం చేశారు. ఇంకా అక్కడ ఒకటే తీసుకున్నాము. కలశాలన్నీ పెట్టినారు కదా అక్కడ హోమం అయితే, అందుకోసం అక్కడ మాత్రమే తీసుకున్నాను అనమాట. మీరు కూడా దగ్గరున్న గుడులకు వెళ్ళారా ఫ్రెండ్స్? రథసప్తమి రోజు గుడికి వెళ్ళి వస్తే చాలా మంచిది కదా. అందుకోసం అయితే నేనైతే వెళ్ళామన్నమాట మేమందరూ. అలాగే మీరు వెళ్ళి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కూడా కోరుకొని వచ్చాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.